కొత్తగా పట్టుకోమంటారా? సౌండ్ లేకుండా పట్టుకోమంటారా? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లాలో మరి మెదక్ చర్చ్ ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడికి రావడం, దర్శనం చేసుకోవడం, క్రిస్టియన్ సోదరులందరితో కూడా కలిసి ఆ వేడుకల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. మెదక్ చర్చ్కి ఎంతో చరిత్ర ఉంది, మనందరికీ తెలుసు. 100 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మరి దాదాపు అప్పటి పైసలలో చూసుకుంటే 14 లక్షల రూపాయలు ఆనాడే ఖర్చు పెట్టి ఒక 10,000 మందికి ఆహారం ఇచ్చేటటువంటిగా, ఉపాధి కల్పించేటట్టుగా అల్టిమేట్గా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మన తెలంగాణకు తలమానికంగా నిలబడి ఏషియాలో 2వ అతిపెద్ద చర్చిగా పేరుగాంచినటువంటి ఈ చర్చ్ దర్శించుకోవడం అన్నది మామూలు విషయం కాదు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, క్రైస్తవ సోదరులకి పేగుబంధం ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మేమందరం కూడా కొట్లాడుతుంటే ప్రార్థన చేయని చర్చి లేదు, పాల్గొనని క్రైస్తవుడు లేడు. అట్లా బీఆర్ఎస్ పార్టీకి, క్రైస్తవులందరికీ కూడా ఒక పేగుబంధం ఉన్నది. ప్రత్యేకించి సిఎస్ఐతో నాకు అనుబంధం బాగా ఉంటుంది. మరి వారు వచ్చి ఆహ్వానించినప్పుడు మా ఎమ్మెల్సీలను అందరినీ కూడా మరి మేమందరం కూడా వస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఫైనలీ రావడం, అందరితో పాటు వేడుకల్లో పాల్గొనడం, ఆ క్రీస్తు ప్రభు దయ వల్ల మరి మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి కూడా తెలుసు, మెదక్ ఒక జిల్లా కావాలి అనేటటువంటిది మనందరికి కల ఉండే. అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మెదక్ని మనం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాని ఏర్పాటు చేసుకోవడంతోనే అన్ని హంగులు కూడా మన జిల్లాకు వచ్చినాయి. ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా వచ్చినటువంటి సందర్భం. నిజంగా మెదక్ ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటే, మెదక్ గురించి ఆలోచన చేస్తేనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అమ్మగారు ఊరు కాబట్టి నాకు కొంచెం ఆ ప్రేమ కూడా ఉంటుంది. మరి మెదక్ అనగానే ఒక పక్క మంజీరా, ఇంకో పక్క ఏడుపాయల దుర్గమ్మ, ఇంకొక పక్క చర్చు, అసలు ఒక మత సహనశీలత అన్నది పరిడవిల్లేటటువంటి ప్రదేశంగా పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులు ఒక మత సహనానికి చక్కటి నిదర్శనంగా చెప్పాలంటే అది మెదక్ పట్టణం మన తెలంగాణలో నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మెదక్ బాగుండాలే, ఇక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పంటలు, సిరులు ఒకప్పుడు ఉండే అని ఆనాడు శ్రీనాథుడు కూడా చెప్పిండని చెప్పి మన కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. మరి మెదక్ మళ్ళా అట్లా పచ్చబడాలి, మంచిగా పంటలతోని ఉండాలి, సిరుల రాసులు ఇక్కడ పొంగాలనేటటువంటి కలతోని మరి ఇక్కడ అంతకుముందు సింగూరు నుంచి నీళ్లు హైదరాబాద్ పోతుండే, ఇక్కడ ఉండేటటువంటి గణపురం ఆయకట్లో రైతులకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు పట్టుబట్టి మరి గోదావరి జలాలతోని సింగూరుని నింపి తద్వారా గణపురం ఆయకట్టునంతా కూడా పరిరక్షించి మరి ఇక్కడ నిజంగానే సిరులు పండేటట్టుగా మనం చేసుకున్నాం. అక్కడితో ఆగిపోకుండా మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటటువంటి చెరువుల్ని పూడికలు తీసుకున్నాం. పూడికలు తీసుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరి కాలువలతో అనుసంధానం చేసి తప్పకుండా 365 రోజులు చెర్లలో నీళ్లు ఉండాలనేటటువంటి కళ కేసీఆర్ గారికి ఉన్నది. దానికోసమే కాళేశ్వరం నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం. ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆపడం అన్నది నిజంగా దారుణం. కాళేశ్వరం ప్యాకేజ్ 19 కింద మరి మొత్తం కూడా యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పకుండా కాళేశ్వరం నీళ్లు సింగూరు ద్వారా ప్లస్ అదేవిధంగా ప్రతి చెరువుకి, ప్రతి మండలానికి ఏదైతే అనుసంధానం చేసుకోవడానికి రామాయణపేట కెనాల్ని మనం నిర్మించుకుంటా ఉన్నామో దాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మెదక్ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వాలు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగాలి. ప్రజల కోసం చేపట్టినటువంటి ఈ పథకాలను ఆపవద్దు అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఇబ్బంది పడ్డటువంటి నేల, కష్టాలు పడ్డటువంటి నేల, చాలా కరువును చూసినటువంటి ప్రాంతం. ఆ కరువునంతా కూడా తరిమేసే విధంగా ఈ ప్యాకేజ్ 19 కానీ మన కాలువలు కానీ మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి, రామాయణపేట కెనాల్ కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా జిల్లాలకు వస్తూ ఉన్నారంటే ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. మరి వస్తే ఏమన్నా పథకాలు ఇస్తారేమో, ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి. ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు.
అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది, అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది. ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం, ఇప్పుడు ఏదీ లేనటువంటి పరిస్థితి. పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేసిండ్రు, మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా 2500 రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు. మరి కళ్యాణ లక్ష్మితోని 1 తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు. ఏదీ లేదు, ఏం ఆలోచన లేదు. మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే, కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో, మరి కేసీఆర్ సార్ 2000 ఇస్తా అంటుండు, ఈయన 4000 ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలా సంవత్సరం అయిపోయింది, ఒక్కొక్క ఆడబిడ్డకి 2000 వస్తున్న వాళ్ళకు 4000 ఇస్తా అని ఇయ్యలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం 24,000 రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లానే మరి 18 ఏళ్ళు నిండంగానే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి, మరి ఈ సంవత్సరంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా మరి స్కూటీ ఇస్తారా ఇయ్యరా ఏం సంగతి అన్నది కూడా ముఖ్యమంత్రి గారు మా ఆడపిల్లలకు చెప్పాలి. మరి వచ్చే సంవత్సరం 18 ఏళ్ళు అయ్యేటోళ్ళకన్నా ఇంకా 5 రోజులు అయితే కొత్త సంవత్సరం వస్తుంది. మరి కనీసం కొత్త సంవత్సరం కానుక అన్న తక్షణమే ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్లకు స్కూటీలు రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మహిళలను నమ్మించి మోసం చేసినటువంటి సర్కారుగా ఈ సర్కారుని అభివర్ణించవచ్చు, ఒక మనసు లేని సర్కారుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఆలోచనతోని కేసీఆర్ కిట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి మరి 12,000 రూపాయలు మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ కేసీఆర్ కిట్లు కనబడతలేవు. సరే ఫోటో మార్చుకోండి, పేరు మార్చుకోండి, కనీసం కిట్లన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలి, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టింది. కానీ మొన్నొచ్చిన డేటా చూస్తే మళ్ళా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువవుతున్నాయనేటటువంటి విషయాన్ని కూడా గమనించినాం. అదేవిధంగా నిన్నగాక మొన్న పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు, 40% పెరిగింది క్రైమ్ రేటు, 40%. అందులో కిడ్నాప్ రేట్లు పెరిగినాయి. అక్కడ ఒక పోలీస్ ఆయన చెప్తా ఉన్నారు, మేము ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నాం కాబట్టి పెరిగినాయట. మీరు ఎంత ఎక్కువ కేసులు నమోదు చేసినా ఒక సంవత్సరంలో 5% పెరుగుతుండొచ్చు, కానీ ఏకంగా 40% క్రైమ్ రేటు పెరిగిందంటే అది కేవలం ఈ సర్కారు మహిళల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతూ ఉంది. ఇవాళ మహిళా భద్రత మీద మీకు సోయలేదు, మహిళలకు ఇవ్వాల్సిన పథకాల మీద మీకు సోయలేదు, ఏ అంశంలో కూడా మీరు పట్టనట్టుగా ఉంటున్నారు. దీన్ని మహిళలు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత మనసు లేకుండా మహిళలకు ఇచ్చిన మాటలకు మోసం చేస్తూ ఉన్నారు. ఒక పక్క మహిళలు, ఇంకో పక్క రైతులు. ఎన్ని మాటలు చెప్పారు రైతులకు, రైతు బంధు ఇస్తాం, ఎక్కడిచ్చిండ్రు? కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే ముందు 17,500 కోట్లు రైతుల కోసమని ఏదైతే దాచిపెట్టినరో ఆ ఒక్కసారి ఇచ్చిండ్రు తప్పితే మళ్ళీ సెకండ్ టైం ఎగ్గొట్టిరు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి అంటే ఇగో రేపిస్తాం, మాపిస్తాం, సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. సంక్రాంతికి ఇస్తామనేటటువంటి మాట నిలబెట్టుకోవాలి. తక్షణమే పెంచినటువంటి రుసుముతో రైతు భరోసా అమలు చేయాలి. మీరు మళ్ళా రైతు భరోసాలో కూడా ఏదో కట్టింగులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు, 100 రకాల రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. దాన్ని మేము సహించం. ఎందుకంటే చిరు ఉద్యోగులు ఉంటారు, చిన్న ఉద్యోగం ప్రైవేట్లో వేసుకుంటూ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ భూమి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ సాగు చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా మీరు? ఎందుకంటే మోడీ గారు పెట్టినటువంటి రూల్స్ పెడతామంటారు. ఆయన పెట్టిన రూల్స్ పెడితే 30% మందికి కూడా రైతు భరోసా రాదు. కేసీఆర్ గారు ఎటువంటి రూల్స్ లేకుండా రైతులందరికీ ఇవ్వాలి, సాగు చేసుకునే వారందరికీ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో రైతు బంధు అనేటటువంటి కార్యక్రమం పెట్టారు. దాంతో ప్రైవేట్ రుణాలు లేకుండా చాలా చక్కగా రైతులు పంట వేసుకునేటటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మీరు కొత్త రూల్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇయ్యం, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇయ్యం, మీరు ఇంకోటి చేస్తే ఇయ్యం, మీకు కారు ఉంటే ఇయ్యం, ఇట్లాంటి రూల్స్ పెట్టినట్టయితే 30% మంది కూడా రైతు భరోసా రాదు. మరి రైతులకు సాగు చేసుకునే వారందరికీ కూడా తప్పకుండా వచ్చే విధంగా రైతు భరోసా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వరి ధాన్యానికి ఏం చెప్పింది ఈ ప్రభుత్వం? ఇదివరకు 2,183 రూపాయలు ఉండే మద్దతు ధర, దాన్ని 500 పెంచి 2,683 రూపాయలు చేస్తామని చెప్పారు. కానీ మొన్నటిసారి కూడా మీరు కనీసం 30% కూడా ధాన్యం కొనలే. మొదలేమన్నారు? అన్ని వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. తర్వాత ఏమన్నారు? సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్నారు. ఈ మాటికి మాట మార్చుడు తప్పితే ఇంకోటి ఏమి కూడా ఈ సర్కారులో కనబడతలేదు. అదేవిధంగా మీరు మొక్కజొన్నకి ఇస్తామన్నారు, 1,870 రూపాయలు ఉంటే దాన్ని పెంచి 2,200 ఇస్తామన్నారు. కందులకు పెంచి 6,700 ఇస్తామని చెప్పిండ్రు.
సోయాబీన్కు పెంచుతామన్నారు, 4,400 రూపాయలు ఇస్తామన్నారు. మరి పత్తికి పెంచి 6,500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లానే మిర్చి సాగు చేసే రైతు చక్కగా ఉండాలి, 15,000 రూపాయలు మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. పసుపు రైతుకు 12,000 ఇస్తామని ప్రకటించారు. అట్లనే ఎర్రజొన్న రైతులకు 3,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి చెరుకు రైతులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. జొన్నలు వండించేటోళ్లకు 3,050 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. వీటన్నిటినీ కూడా ఎగ్గొట్టిండ్రు. గత ఒక్క సంవత్సర కాలంగా ఏ ఒక్క పంటకు కూడా మీరు మద్దతు ధర ఇస్తలేరు, ఏ ఒక్క పంట మీద కూడా మీరు ఆలోచన చేస్తలేరు. మరి ఇక్కడ మెదక్లో, నిజామాబాద్లో, కోరుట్లలో చక్కెర ఫ్యాక్టరీ ఉంటుంది. మేము తెరిపించలేకపోయినాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము వచ్చిన తర్వాత తెరిపిస్తామని ఆనాడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు, ప్రగల్భాలు పలికిండ్రు, ప్రజలను మభ్యపెట్టిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. మరి ఇవాళ అడుగుతా ఉన్నాం, సంవత్సర కాలం అయిపోయింది. కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు మాకు సంవత్సరం పాటు ఏమనకండి అని. మరి సంవత్సరం తర్వాత అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ మీరు మెదకొచ్చిపోయినరు, ఎప్పుడు తెరిపిస్తారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు కోరుట్లలో షుగర్ ఫ్యాక్టరీ అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము రాగానే చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం, ఎన్ని వందల కోట్లైనా తెరిపిస్తామని ఆనాడు ప్రగల్భాలు పలికిన మీరు ఇప్పటి వరకు కూడా కనీసం దాని మీద రివ్యూ చేయకపోవడం ఏందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఏమన్నారు, రేషన్ కార్డులు మేము రాగానే ఇస్తామన్నారు. మీరు వచ్చి ఏడాదాయే ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఇస్తలేరు, కొత్త ఇస్తలేరు, ఇంకా ఏమి కూడా ఇస్తారో ఇవ్వరో డౌట్ వస్తుంది. ఏమన్నా మాట్లాడితే లేదు లేదు రేషన్ కార్డులు ఇస్తాం, రేషన్ బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు, సర్వే చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. మరి అంతకుముందు ఏమన్నారు, మేము మొత్తం ఒక బియ్యమే ఇస్తున్నాడు కేసీఆర్, ఇంకా చాలా ఇస్తాం, చాలా వస్తువులు కలిపి మీకు ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు కేసీఆర్ గారు ఏదైతే మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కిలోల చొప్పున లిమిట్ లేకుండా ఎంతమంది ఉన్నా ఇచ్చిండ్రో, మీరు సన్న వడ్లు ఇస్తారా, దొడ్డు వడ్లు ఇస్తారా, ఆ పాలసీ ఏం చేస్తారో చేసి బియ్యం మీద లిమిట్ లేకుండా మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఆనాడు కోతలు కోసిండ్రు, ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక అన్నిట్లా కోతలే పెడుతున్నారు. కాబట్టి కోతలు కోయడం మానేసి, కోతలు చెప్పడం మానేసి మీరు పరిపూర్ణంగా ఇవ్వండి. ఏ స్కీమ్ ఇచ్చినా కూడా రైతులకు ఇస్తే కడుపు నిండా ఇవ్వండి, సాగు చేసుకునే ప్రతి రైతుకి ఇవ్వండి, అందులో 100 రూల్స్ పెట్టకండి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు రైతు భరోసా ఇవ్వాలి, తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలి. మీ మెదక్కు వచ్చి మీరు ఇవాళ చర్చకు వచ్చి పోయినారు, ఇక్కడ ఉండేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సర్కార్ని డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి వాగ్దానం కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీ కావచ్చు, తక్షణమే వాటి మీద కార్యాచరణ ప్రకటించాలి, ఇవ్వడం మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి మెదక్కు వచ్చి మా మీడియా మిత్రుల్ని, మెదక్ జిల్లాలో ఉండేటటువంటి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అందరినీ, మెదక్ ప్రజల్ని ముఖ్యంగా కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. మెదక్ జిల్లాలో మరి మెదక్ చర్చ్, ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడికి రావడం, దర్శనం చేసుకోవడం,